నమస్తే దోస్తులు, ఈరోజు పిండి చూపిస్తారు ఏందనుకుంటారా? ఈ స్పెషల్ బచ్చలాకుల బజ్జీలు. దానికి శనగపిండిలో తినే సోడా వేసుకోండి, చూడొచ్చు తగినంత వేసుకొని సోడా వేసుకున్న తర్వాత ఉప్పు తీసుకోవాలండి. ఉప్పు 1 స్పూన్ వేసుకోండి. స్పూన్ తీసుకొని ఆ తర్వాత కారం వేసుకోండి. కారం ఎక్కువ కాదు, తగ్గినంత వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి టేస్ట్ కోసం వేసుకోవటం. ఆ తర్వాత వాటర్ పోసుకోండి. కొద్దిగా పోసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. పిండి మొత్తం మన బజ్జీలో కలుపుకునేటట్టు రావాలండి. మొత్తము అలా బాగా కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పెనం పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోండి. ముందుగా కడిగిపెట్టిన బచ్చలాకు ఉన్నది కదా, అది తీసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిలో బాగా డిప్ చేయండి. డిప్ చేసేసి సేమ్ మన మిరప బజ్జీలు ఎలా వేస్తామో సేమ్ అలానే ఆయిల్లో వేయాలండి. ఆయిల్లో బాగా మరగబెట్టాలి, సేమ్ మన బజ్జీలకనే. చూడండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా తీయాలి. ఇప్పుడు మన బజ్జీలు అనేది రెడీ అయ్యాయి. ఒకసారి తీసి చూద్దాము ఎలా ఉన్నాయో. ఫైనల్లీ మన బచ్చలాకుల బజ్జీలు రెడీ అయిపోయాయి, చూడొచ్చు. ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని చూసుకుందాము ఎలా బాగుంటుందో. టేస్ట్ కూడా ట్రై చేద్దామండి. చూడొచ్చు, ఇప్పుడు సర్వ్ చేసుకున్నాము. ప్లేట్లో ఎంత బాగుందో డెకరేట్ చేసుకున్నామండి. ఓకే, ఇప్పుడు టేస్ట్ చేద్దాము ఎలా ఉందో చెప్తాడు మా ఫాదరు. బచ్చలాకుల బజ్జీ ఎంత బాగున్నదంటే అంత బాగుంటుంది. ఎంత మంచిగా వేసింది చూడు, ఎంత నైస్గా ఉన్నాయి బజ్జీలు. బచ్చలాకుల బజ్జీ, ఆకుకూర బచ్చలాకు కూడా బజ్జీ తిని చూస్తా ఎట్టుంటుందో. బాగుంది బచ్చలాకుల బజ్జీ చేయడం. మా ఇంట్లో చేసిన మా మిస్సెస్, మా అబ్బాయి చాలా బాగున్నాయి, టేస్ట్ బాగున్నాయి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ కొట్టండి, గంట కొట్టండి. మా మనవరాలు చెప్తుంది చూడు, చిన్న పాప చెప్తుంది లైక్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్కి చెప్పండి, అందరికి చెప్పండి. మీకు అందరికీ థ్యాంక్స్ వెరీ మచ్.